హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, పెన్షనర్లకు శుభవార్త. డిఏ భారీగా పెంపు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెన్షనర్లకు డిఎన్ఎస్ అలవెన్స్ను గణనీయంగా పెంచింది. ఈ నిర్ణయం లక్షలాది పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పటి వరకు పెన్షనర్లు వరుసగా 2 నెలలు పెన్షన్ తీసుకోకపోతే 3వ నెలలో కూడా ఆ మొత్తాన్ని పొందడం కష్టసాధ్యమైంది. అయితే ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం పెన్షనర్లు 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో మొత్తం 3 నెలల పెన్షన్ను ఒకేసారి పొందవచ్చు. ఈ నిర్ణయం పెన్షనర్లకు ఆర్థిక భద్రతను పెంచడంలో కీలకంగా ఉంటుంది. వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణించిన సందర్భాల్లో అతని భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు వితంతు పెన్షన్ పొందడానికి కొత్తగా దరఖాస్తులు చేయాల్సి వచ్చేది. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణించిన వెంటనే అతని భార్యకు మరుసటి నెల నుండి వితంతు పెన్షన్ స్వయంచాలకంగా మంజూరు చేయబడుతుంది. ఈ నిర్ణయం ద్వారా వితంతువుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. డిఏలో మరో 3% పెంపు ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే డిఏ మొత్తం 56%కు చేరుకుంటుంది. ఈ పెంపు కూడా పెన్షనర్లకు అదనపు ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. డిఏ పెంపు ద్వారా పెన్షనర్లు ద్రవ్యోల్బణం ప్రభావం నుండి రక్షణ పొందుతున్నారు. ఇది వారి ఆర్థిక స్థితిని స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు నిర్ణయం లక్షలాది పెన్షనర్లకు భారీ ఉపశమనం కలిగించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డిఏను సవరించడం ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే కీలక చర్య. ఈ పెంపు వల్ల పెన్షనర్లు తమ నెలవారీ ఖర్చులను సులభంగా నిర్వహించుకోగలుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏను సవరించడం ద్వారా పెన్షనర్లు ఆర్థిక భద్రతను పెంచే ప్రయత్నం చేస్తుంది. భవిష్యత్తులో కూడా డిఏ శాతం మరింత పెరిగే అవకాశం ఉండడంతో పెన్షనర్లు మరింత ఆర్థిక భద్రత పొందే వీలుంది. మొత్తం డిఏ పెంపు పెన్షనర్లకి ఎప్పటికీ కీలక ప్రయోజనంగా నిలుస్తుంది. ఇది నాటి ఉద్యోగుల సేవలను గౌరవించడమే కాకుండా వారి భవిష్యత్తును స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం తీసుకునే సమర్థవంతమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.